3 ఇయర్స్ బ్యాక్ డిసెంబర్ 19th అంటే ఇదే రోజు బిగ్ బాస్ సీజన్ 6 ఫినాలే జరుగుతుంది. కానీ నేను రివ్యూ చేయలేదు. అంతకంటే ముందు 2 రోజుల ముందు నుంచే రివ్యూస్ ఆపేసిన. బికాస్ స్వాతమ్మ డెలివరీ డేట్ దగ్గరగా ఉందని మేము కరీంనగర్కి వెళ్ళిపోయాను. ఒక రోజు ముందు కరీంనగర్కి వెళ్ళిపోయాను. డిసెంబర్ 19th నాడు డెలివరీ అయింది. రుద్రాంశ్ గాడు పుట్టిండు. వాడు పుట్టి 3 సంవత్సరాలు అవుతుంది. మీ కళ్ళ ముందు పుట్టిండు, మీ కళ్ళ ముందు పెరిగిండు. ఇప్పుడు వాడికి 3 years నిండినాయి. సో ఈరోజు వాడి బర్త్డే. అందుకనే పొద్దునుంచి వీడియోస్ లేవు. నాన్నతో పాటుగా అంటే నాన్న అమ్మని పెట్టి రుద్రాంచ్తో కేక్ కటింగ్ అలా ఫ్యామిలీ టైంని స్పెండ్ చేసినాం. నాన్న చాలా సీరియస్గానే ఉన్నాడు ఇంకా. సో కొంచెం అంటే హెల్త్ కండిషన్ అస్సలు బాగలేదు, నడుస్తుంది అంతే బండి. సో ఆయనకి మెమొరీస్ ఉంటాయి. అండ్ రుద్రాంశ్ అంటే నాన్నకి చాలా ఇష్టం. టైం స్పెండ్ చేసి పొద్దున్నుంచి వెళ్ళి ఇప్పటిదాకా కూడా ఆ సెలబ్రేషన్స్ అన్నీ చేసుకొని ఇప్పుడే మళ్ళీ అది ఫ్రీ అయినా అని చెప్పి వీడియో స్టార్ట్ చేస్తున్నా. సో ఇది వన్ లాస్ట్ ఓటింగ్ పోల్ అనాలిసిస్. సాయంకాలం ఓటింగ్ పోల్కి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ఇది ఈ సీజన్కి ఎండ్ ఆఫ్ ద సాయంకాలం ఓటింగ్ పోల్ అనుకోవచ్చు. అఫ్కోర్స్ ఈ సీజన్లో చాలా తక్కువ సార్లు చేసిన, కానీ ఇది ఎండ్ ఆఫ్ ద సాయంకాలం ఓటింగ్ పోల్ అని చెప్పాలి. ఓటింగ్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక పని చేయండి. ఇప్పటిదాకా ఓట్ వేయకపోతే కనుక మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి హాట్స్టార్లో అండ్ మిస్డ్ కాల్ ఓట్ వేసుకొని వచ్చి ఈ వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎక్కువ ఓటింగ్ పడుతుంది అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? చేసినావా? ఆల్రెడీ చేస్తే ఓకే, డన్ కంటిన్యూ. ఓటింగ్ పోల్ ఎట్లుంది అని రకరకాల న్యూస్లు వస్తున్నాయి, రకరకాల వార్తలు వస్తాయి. ఎండ్ ఆఫ్ ద డే కళ్యాణ్కి ఎక్కువ ఓటింగ్ వచ్చిందని అందరూ చెప్తారు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా కళ్యాణ్కి ఎక్కువ ఓటింగ్ పడుతుంది కాబట్టి. బయట చెప్పేటి అన్ని మసిూసి మారేడుగా చేసి ఏదో ఒకటి మ్యానిపులేషన్ చేసి మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి రకరకాల వీడియోలు చేయడమే. అందుకే నేను డే 1 ఈ ఫినాలే ఓటింగ్ పోల్ స్టార్ట్ అయిన రోజే నేను చెప్పిన, ఏ ఓటింగ్ పోల్ని నమ్మకండి, నేను చెప్పిన నమ్మకండి. తెలిసిన వార్తలు హాట్స్టార్ లెక్కల్ని మాత్రమే బేరీజ్ చేసుకొని చెప్తూ ఉంటారు. కానీ అక్కడ మిస్డ్ కాల్ ఓట్స్ అనేటివి ఉంటే అవి లెక్క మనకు తెలియదు. హాట్స్టార్ ఓటింగ్ కూడా అందరికీ తెలియదు. ఒకరు చెప్తే దాన్ని చూసి ఇంకొకరు చెప్పేటోళ్ళే. చాలా తక్కువ మందికి ఫ్యూ మెంబర్స్ డెగ్జిమస్ మెరిడియస్లు చాలా తక్కువ మందికి ఉన్నారు. ఆకాశరామన్నలు ఓటింగ్ పోల్ చెప్పేంతటోళ్ళు చాలా తక్కువ మందికి ఉన్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎట్లుంటుంది అంటే ఓన్లీ హాట్స్టార్ ఓటింగ్ సంబంధించి ఉంటుంది. మిస్డ్ కాల్ ఓటింగ్ డేటా ఎవరికి తెలియదు, మానవుడికి తెలియదు, మనకు అసలు తెలియదు. ముంబైలో ఉంటుంది, మనకు అసలు సంబంధమే లేదు ముచ్చట. సో ఆ ఓటింగ్ పోల్ గురించి 100% అక్యురసీ ఎవరి దగ్గర ఉండదు. కాబట్టి మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటేసుకోండి తప్ప నన్ను కూడా నమ్మకండి, చూడండి, ఎంజాయ్ చేయండి అని చెప్పిన. సో ఎట్ ద ఎండ్ ఒకటే మాట, కళ్యాణ్ గెలవబోతున్నాడు. కళ్యాణ్కి ఓటింగ్ విపరీతంగా పడింది. కళ్యాణ్కి చాలా డ్రాస్టిక్ ఓటింగ్ పడింది. ఏదైనా స్లైట్ డిఫరెన్స్ ఉంది అంటే కొంచెం అంటే కొద్దిగా తక్కువలో తనుజ కూడా ఉంటుంది. పోటీ ఇవ్వడానికి తనుజ ఉంది, కానీ ఖచ్చితంగా కళ్యాణ్ని కొట్టేంత ఓటింగ్ అయితే తనుజ దగ్గర లేదు. అండ్ మిస్డ్ కాల్ ఓటింగ్ కష్టం. అండ్ డెమాన్ పవన్కి ఇమాన్యుల్ కూడా గట్టి ఓటింగ్ పడింది. లాస్ట్ మూమెంట్లో డెమాన్ పవన్కి విపరీతమైన ఓటింగ్ పడింది. హాట్స్టార్ ఓటింగ్ అయితే దద్దరిల్లిపోయింది. సెకండ్ పొజిషన్లోకి వచ్చేస్తాడు అన్నంత ఓటింగ్ పడింది. ఇమాన్యుల్ ఏవీ తర్వాత ఓటింగ్ రేజ్ అయింది. కానీ డెమాన్ పవన్కి ఏవీలో కూడా అన్యాయం జరిగిందన్న ఒక ఫీలింగ్, తనుజాకి ఏవీలో అన్యాయం జరిగిందన్న ఒక ఫీలింగ్ తోటి మళ్ళీ ఓటింగ్ డ్రాస్టిక్గా పెరగడం స్టార్ట్ అయింది. సో పోటీ రావడానికి ఉన్నారు తప్ప తలపడడానికి ఉన్నారు తప్ప పడగొట్టడానికి లేరు. కాబట్టి కళ్యాణ్ ఈజ్ గోయింగ్ టు విన్ ద రేస్. సంజనాక్కకి ఇక్కడ వీళ్ళందరిలో కొంచెం యావరేజ్ ఓటింగే పడుతుందని చెప్పాలి. ఎందుకంటే యూత్ నుంచి ఫాలోవర్స్ ఫ్యాన్స్ వచ్చి మొత్తం ఇట్లా గుద్ది పడేద్దాం ఓట్లు అనే కైండ్ ఆఫ్, అంటే ఇక నాకు ఏ పని లేదురా భయ్, నేను ఓట్లేసి వాడిని అంటే అక్కడున్న కంటెస్టెంట్ని గెలిపించాలి అనుకునేంత చేసేంత ఫ్యాన్స్ యూత్లో ఉంటారు. యూత్ ఇంకా తక్కువ ఏజ్ గ్రూప్, అంటే మనం పేర్లు పెట్టొద్దు కానీ ఇంకా తక్కువ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇంకా అంటే ఏమంటారు, కరడుగట్టి ఉంటారు అన్నమాట ఓట్లు వేయడానికి. సో దట్ కైండ్ ఆఫ్ ఓటు బ్యాంక్ అనేది ఖచ్చితంగా కళ్యాణ్ పడాలకి అండ్ ఈ డెమాన్ పవన్కి వీళ్ళకి వచ్చింది ఓటింగ్, అట్లాంటి ఓటింగ్. మిగతా వాళ్ళ ఓటింగ్ అంతా కూడా కొంత మెచ్యూర్డ్, కొంత పెద్దోళ్ళు, కొంత ఏజ్ గ్రూప్ వాళ్ళు. సంజన నచ్చిన వాళ్ళంతా ఫ్యామిలీ ఆడియన్స్, తనుజ నచ్చిన వాళ్ళంతా ఫ్యామిలీ ఆడియన్స్. అక్కడి నుంచి పడాల్సిన ఓటింగ్, అక్కడి నుంచి పడే ఓటింగ్ కూడా గట్టిగా ఉంటుంది. కాబట్టి పోటీకి వచ్చింది తనుజ, లేదంటే పోటీకి రాకపోయేది. సో సంజనాక్కకి చాలా అంటే మిక్స్డ్, అంటే మరీ అంత కంపల్సరీగా పోరాటం చేసే అంత కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళంతా ఫ్యాన్స్గా లేరు. నార్మల్గా పెద్దోళ్ళు, ఒక మెచ్యూరిటీ లెవెల్ బాగా వచ్చిన వాళ్ళు దట్ కైండ్ ఆఫ్ పీపుల్. అరే కరెక్ట్గా బిగ్ బాస్ అంటే ఇదే కదరా, ఎంటర్టైన్ చేయడానికి ఏదో ఒకటి చేస్తుంది కదా, మొత్తానికైతే కంటెంట్ ఇస్తుంది కదా అనే కైండ్ ఆఫ్ ఆలోచనలు ఉంటాయి చూడ్రి. ఆ కైండ్ ఆఫ్ ఆలోచనలు ఉన్న వాళ్ళకి మాత్రం సంజనక్క నచ్చింది. కాబట్టి యావరేజ్ ఓటింగే ఉంది. సో ఓవరాల్గా చూస్తే పోటీలో ఏకగ్రీవం అని చెప్పలేము, కానీ ఖచ్చితంగా గెలవబోయేది మాత్రం కళ్యాణ్.
జై కిసాన్ని చూసినాం, జై జవాన్ని చూడబోతున్నాం. సోల్జర్ ఈజ్ గోయింగ్ టు లివ్ ద ట్రోఫీ, ఇది పక్కా షూర్. అండ్ ఇంకోటి అప్డేట్స్ కూడా ఇక్కడే చెప్పేస్తా. రేపు ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది కూడా ఇక్కడే చెప్పేసి క్లోజ్ చేద్దాం. నేను పొద్దున్నే ఒక వీడియో రికార్డ్ చేసేసిన, ఒక 5 minutes వీడియో చేసినా కానీ నేను అది అప్లోడ్ చేయడం మర్చిపోయినా. ఇంకా అది అప్పుడు ఇంకా ఫుల్గా ఇప్పుడు డీటెయిల్స్ తెలిసినా కాబట్టి ఇంకా డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ థింగ్, రేపు మనకి ఎపిసోడ్లో ప్రదీప్ అన్న రాబోతుండు బీబీ జోడీ ప్రమోషన్ కోసం. బీబీ జోడీలో మనకి ఖచ్చితంగా డెమాన్ పవన్, రీతు ఉంటారు అండ్ కళ్యాణ్, తనుజ కూడా ఉండబోతున్నారు. వీళ్ళంతా వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. బీబీ జోడీలో వీళ్ళకి చాలా 90% కన్ఫర్మ్ కంటెస్టెంట్స్. ఒక 2-3 weeks తర్వాత వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చేస్తారు. వీళ్ళు 2 జోడీలు కన్ఫర్మ్. అండ్ ఇమాన్యుల్కి ఎవరైనా జోడీ ఉంటే బాగుంది, కానీ జోడీ లేదు కాబట్టి కన్ఫర్మేషన్ కష్టం. అండ్ 2, ఇది బీబీ జోడీకి సంబంధించిన ప్రమోషన్ కోసం ప్రదీప్ అని వస్తాడు. శ్రీముఖి రాబోతుంది. శ్రీముఖి తనకు సంబంధించిన షోల గురించి అండ్ వీళ్ళని ఎంటర్టైన్ చేయడానికి సూట్ కేసుని తీసుకొచ్చి కొంత డ్రామాతో, ఇదివరకు మనకు ప్రీవియస్ సీజన్లలో చూసినాం కదా, సూట్ కేసు తీసుకొచ్చి ఇది తీసుకుంటారా, 3 లక్షలు ఉన్నాయి, 5 లక్షలు ఉన్నాయి, ఇది తీసుకుంటే అయిపోద్ది అని ఏదో ఫన్ జనరేట్ చేస్తుంది కదా. లైక్ దట్ ఫన్ జనరేట్ చేయడానికి శ్రీముఖి వస్తుంది. శ్రీముఖి, ప్రదీప్ అన్న ఇద్దరు కలిసి ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేయబోతున్నారు. కొంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో దీని తర్వాత మనకి మన శివాజీ అన్న రాబోతున్నాడు, బిగ్ బాస్. తెలుసు కదా, సీజన్ 7 బాస్ శివాజీ ద బాస్. ఇప్పుడు బజ్ బజ్ కోసం రావట్లేదు, ఆయన క్యాజువల్గా ఆయన సినిమా ప్రమోషన్కి వస్తుండ్రు. శివాజీ అన్న సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది బిగ్ బాస్లోనే. సంజన అక్క సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది బిగ్ బాస్లోనే. ఖచ్చితంగా సంజన అక్క కూడా మంచి ప్రాజెక్ట్స్ రావాలని కోరుకుందాం. శివాజీ అన్న సెకండ్ ఇన్నింగ్స్లో భాగంగా 90s అనే సినిమా ఎంత, అంటే 90s అనే సినిమా ఎంత, సిరీస్ ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలుసు. సో దానికి సంబంధించి మనకి ఆ సినిమాల తర్వాత మనకి దట్ కైండ్ ఆఫ్ సినిమాలు. అండ్ లయా గారు ఈ మధ్య బాగా మనకు కనబడుతున్నారు. అండ్ వీళ్ళిద్దరి కాంబినేషన్ అప్పట్లో సూపర్ హిట్ కాంబినేషన్. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది. అందులో మళ్ళీ ఈ రోషన్ అబ్బాయి, ఏది మనకి సాంప్రదాయని సుప్పిని సుధపూసని ఆ అబ్బాయి ఉన్నాడు కదా. సో 90s అబ్బాయి, ఆ అబ్బాయి వీళ్ళందరి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది. టైటిల్ కూడా అదే, సాంప్రదాయని సుప్పిని సుధపూసని. సో ఈ టైటిల్తో మనకి సినిమా రాబోతుంది. ఆ సినిమా ప్రమోషన్ కోసం అన్న వస్తున్నాడు శివాజీ అన్న లోపలికి. లయా గారు కూడా వస్తారు అండ్ రోహన్ కూడా వస్తాడు. సో వాళ్ళు ముగ్గురు కలిసి ఎంటర్టైన్ చేయబోతున్నారు కదా, నిన్న చేసిరు. మనకి రేపు టెలికాస్ట్ కాబోతుంది. ఈ రోజు కూడా లైవ్లో ఇంకొంతమంది గెస్ట్లు, ఈ రోజు గెస్ట్లు కాదు యాక్చువల్లీ, డ్యాన్సులు, ప్రాక్టీస్లు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయిలే. గ్రూమింగ్ ఉంటుంది కదా, ఈరోజు గ్రూమింగ్ జరుగుతుంది. నిన్ననే అవన్నీ జరిగినాయి. సో మనకు రేపు టెలికాస్ట్ అవ్వబోతుంది. అండ్ ఇంకొకటి, నిధి అగర్వాల్ గారు రాబోతున్నారు రాజా సాబ్ సినిమా ప్రమోషన్ గురించి. సో నిధి అగర్వాల్ గురించి మాట్లాడేటప్పుడు నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. లులు మాల్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. మనకి బుద్ధి లేదా అంటే ఎవరైతే ఆ క్రౌడ్ ఉన్నారో అక్కడ, ఆ క్రౌడ్ గురించి చెప్తున్నా. బుద్ధి లేదా? ఫస్ట్ వ్యక్తి పూజ తప్పు, ఒక మనిషి గురించి ఎగబడడం తప్పు, పైకి వెళ్ళి అక్కడ ఉన్న అమ్మాయిని ఇబ్బంది పెట్టడం తప్పు. హీరోయిన్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఫారినర్స్ కావచ్చు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది తప్పు. ఫారినర్స్ ఉన్నా కానీ బీచ్లలో అక్కడిక్కడ కనబడితే వాళ్ళ మీద చేతులేసి ఫోటోలు దిగడాలు, వాళ్ళతో రాసుకొని పూసుకొని తిరగడానికి ట్రై చేయడాలు, వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి, అంటే టూరిస్టులు వస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టే ట్రై చేయడానికి, అంటే ఒక పర్వర్ట్ అంటారు చూడు, ఆ కైండ్ ఆఫ్ బిహేవియర్ చూపిస్తున్నారు చాలామంది జెంట్స్. అది చాలా తప్పు, అది చాలా తప్పు. ఎందుకు అంత కరువాసిపోయినారా? ఎందుకు అంతగనం ఒక అమ్మాయిని ఎంత ఇబ్బంది పెట్టాలనా? గుంపుగా ఆమె మీద ఎగబడితే ఏమొస్తుంది? అసలు నీ లైఫ్లో నీకంటూ గోల్ లేదా? ఒక హీరో కనబడితే వాళ్ళ మీద ఎగబడ్డమేనా? ఎందుకంత? అసలు దేనికి? ఇప్పుడు ఆమెతో ఫోటో దిగితే నీకేమొస్తుంది? ఫస్ట్ థింగ్, ఆమెను కలిస్తే నీకేమొస్తుంది? ఆమెను ముట్టుకుంటే నీకేమొస్తుంది? ఏమి రాదు. అట్లాంటిది ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టి మీద ఎగబడి రాక్షసత్వం చూపించి చిత్తు అన్న ఫీలింగ్ తెప్పించారు. అంటే మనుషుల మీద హేట్రేట్ కలిగించేలాగా, వీళ్ళని పురుగులా చూడాలి అన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చేలాగా, అరే మనం అసలు క్రౌడ్ని పురుగులాగా చూడాలరా, వాళ్ళు వేస్ట్రా చెత్తరా అనిపించుకునేలాగా చేయడం ఎందుకు అంతగానం? అండ్ ఏదన్నా మాల్ ఓపెనింగ్ అయితే కనుక కుక్కల్లాగా ఎగబడిపోవడం ఎందుకు? ఆ మాల్ ఏమైనా పోతుంది, అడికెళ్ళి ఉరుకుతుంది ఏంది? ఒక మాల్ ఓపెనింగ్ అయితే వై జంక్షన్లో కుక్కలు లెక్క ఎగబడుతున్నారు, ఎందుకు అంత ఎగబడ్డం? ఆ మాల్ ఏముంది బంగారం, రేపొద్దులో కూడా గదే సామాన్ పాడవుతుంది. మళ్ళీ న్యూ ఇయర్ ఆఫర్ అంటాడు, దివాళీ ఆఫర్ అంటాడు, సంక్రాంతి ఆఫర్ అంటాడు, దసరా ఆఫర్ అంటాడు. ఏదైనా ఎక్కడైనా క్రౌడ్ ఎగబడిపోవడం అనేది బంద్ చేయాలి. బుద్ధి జ్ఞానం ఉండాలి. చదువుకుంటారు మళ్ళీ ఇదే చేస్తారు కథపాడుగాని. ఈ అమ్మాయిల మీద ఇట్లా పడడం ఎంత చెత్త. ఇంకా క్రౌడ్లో ఉన్నప్పుడు ఇష్టం ఉన్నట్టుగా జనరల్ గర్ల్స్ని కూడా క్యాజువల్గా ఇష్టం ఉన్నట్టుగా టచ్ చేయడము, అంత అబ్యూజింగ్ గలీజ్ చేయడం, ఇదంతా ఎందుకు? అవన్నీ నీ పని నువ్వు చూసుకో. నీ బతుకు లేదా, నీ బతుకు తెరువు లేదా, నీ జీవితం లేదా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. షేమ్. సరే, నిధి అగర్వాల్ గారు రాజా సాబ్ సినిమా ప్రమోషన్కి వస్తున్నారు.
సో ప్రమోషన్లో భాగంగా ఆ లోపల ఒక టాస్క్ ఆడిచ్చారు. ఆ టాస్క్లో కళ్యాణ్కి హెడ్ ఇంజురీ అయింది. హెడ్ ఇంజురీ ఎట్లా అయిందంటే కళ్ళకు గంతలు కట్టి ఆడిచ్చే టాస్క్ కాబట్టి అందులో చూడక ఒక ప్రాపర్టీ తాకి హెడ్ ఇంజురీ అయింది. ఎంబటే మెడికల్ రూమ్కి పోవడము, ట్రీట్మెంట్ తీసుకోవడం, పట్టి కట్టుకోవడం, అటు వెనక మళ్ళీ యాజ్ యూజువల్గా గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం, ఎంజాయ్మెంట్ అంతా అయిపోయింది అంతే. సో అదే జరిగింది. సో మీరు మరీ టెన్షన్ తీసుకోకండి. అప్పుడు మనకి రీతు టైంలో కూడా అట్నే హెడ్ ఇంజురీ అయింది కదా, రీతుకే కదా, రీతుకే అయింది కదా. సో లైక్ దట్ అయింది అంతే, అంతకు మించి ఇంకేం లేదు. సో ఫినాలేకి హ్యాపీగా హీ ఈజ్ ఫిట్ ఫర్ ఫినాలే. అందరికీ ఇంజురీస్ ఉన్నాయి అక్కడ. ఇమాన్యుల్కి ఇంజురీ ఉంది, డెమాన్కి ఇంజురీస్ ఉన్నాయి, అండ్ కళ్యాణ్కి ఇంజురీస్ ఉన్నాయి, అందరికీ ఇంజురీస్ ఉన్నాయి. వాళ్ళంతా చాలా హార్డ్ వర్క్ చేశారు, కష్టపడ్డారు, వాళ్ళ కెరీర్ కోసం, వాళ్ళ లైఫ్ కోసం వాళ్ళు చాలా కష్టపడ్డారు. సో వాళ్ళు ఇప్పుడు ఫినాలేకి అడుగుపెట్టారు. చిన్న చిన్న ఇంజురీస్ అవుతూ ఉంటాయి అండ్ అయినాయి. అండ్ ఇంకోటి చెప్తున్నా, కళ్యాణ్ ఫ్యాన్స్ బాధపడకండి, ఇబ్బంది పడకండి, అయ్యో 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 అనుకోకండి. ఎందుకంటే 2 రోజులు రెస్ట్ దొరుకుతుంది వాళ్ళకి. ఏంటంటే ఇప్పుడు ఫినాలే కదా, ఈ రోజంతా కూడా రెస్ట్ తీసుకోవచ్చు. ఓన్లీ డాన్స్ ప్రాక్టీస్ చేసుకుని పోయి రెస్ట్ తీసుకోవచ్చు. గ్రూమింగ్ అదంతా కొంచెం షేవింగ్ గివింగ్ అదే కటింగ్ అంతా వాళ్ళే వస్తారు. టీం వస్తుంది, టీం వచ్చి చేసేస్తారు, వాళ్ళకి ఏం టెన్షన్ లేదు. చాలా కేర్ తీసుకుంటారు ఫినాలే కాబట్టి. ఇప్పటిదాకా రేటింగ్ ఇచ్చిన వీళ్ళని తీసుకుపోయి బయట వారుతారు. జంగల్లో వేయలేదు కదా, మంచిగా సిటీలో నడిబొడ్డునే ఉన్నారు వాళ్ళు. హ్యాపీగా గ్రూమింగ్ అంతా అయిపోతుంది, మేకప్ గీకప్ అంతా చేస్తారు, వాళ్ళకంతా ఫేషియల్స్ గీషియల్స్ చేసి మొత్తం నీట్గా రెడీ చేసి పెట్టేస్తారు. అండ్ దెన్ వాళ్ళని ఒకరోజు షూటింగ్లో టాప్ 5 టాప్ 4ని బయటకు పంపించేస్తారు. అదే రోజు మనకి డ్యాన్సులు, ఎంటర్టైన్మెంట్లు, ఈ ఫినాలేకి సంబంధించిన హంగామా అంతా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాప్ 3 టాప్ 2 టాప్ 1ని ఫినిష్ చేసేసి కొంత హంగామా, కొంత ఎంటర్టైన్మెంట్ చేసేసి మనకి 7-7:30కి మొత్తం షూటింగ్ కంప్లీట్ అయ్యేలాగా చేసేసి 4కి అట్లా స్టార్ట్ చేసుకుని 7:30 వరకు కంప్లీట్ చేసుకుని ఆ ఫుటేజ్ని తీసుకొచ్చి మనకి ఫినాలే లైవ్లోకి కలిపేస్తారు అన్నట్టు. లైక్ దట్ అట్లా జరుగుతుంది ఎపిసోడ్ అంతా. అంటే అంత స్పీడప్ చేస్తారు అన్నట్టు. అరే అరే ఏంద్రా ఇది ఇంత లైవా అని అనుకునేంత షాకింగ్గా మనకి అట్లా అద్భుతంగా టెలికాస్ట్ చేస్తారు. దట్ వాజ్ ద మ్యాజిక్ ఆఫ్ బిగ్ బాస్ ఫినాలే. అట్లా అప్పటిదప్పుడే ఫినాలే అయిపోతుంది, అప్పటిదప్పుడే టెలికాస్ట్ అవుతుంది అన్నట్టు. సో అది అందుకే అంతవరకు కూడా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లాగా ఎవరు గెలిచిరు అని ఒక సస్పెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. అఫ్కోర్స్ మనకి 7 వరకు 6 వరకు ఒక అప్డేట్ అయితే వచ్చేస్తుంది. స్పెషల్ గెస్ట్ వస్తాడు, గెస్ట్ ద్వారా అనౌన్స్మెంట్ ఉంటాయి. చిరంజీవి గారు వస్తారా, మరి ఇంకెవరైనా బాలకృష్ణ గారు వస్తారా, వెంకటేష్ గారు వస్తారా, ఎవరు వస్తారో చెప్పలేం. కానీ వచ్చిన వాళ్ళు విన్నర్ని అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడడము అదంతా ఉంటుంది కదా, ఆ వచ్చిన గెస్ట్ మాట్లాడడం ఇదంతా ఉంటుంది. కథం ఫినాలే. అది దట్ వాజ్ అ మ్యాజిక్ అండ్ దట్ వాజ్ బ్యూటీ ఆఫ్ బిగ్ బాస్. అది అర్థం చేసుకోండి, రైట్. ఇది వీడియో మ్యాక్సిమం అప్డేట్స్ అన్ని కవర్ చేసిన అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ రుద్రాంష్కి ఉండాలి. ఎప్పుడు మీ ఆశీస్సులతో చక్కగా వాడు ఎదగాలని కోరుకుంటున్నాను. ఓకేనా? ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభ కేర్. మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్.